బీసీ అనేది ఫిలాసఫికల్ మూమెంట్ రానంత వరకు ఈ అడుక్కుంటే ఎవడు ఇవ్వడు రాజ్యాధికారం. ఇప్పుడు నేను ఒక రెడ్డియో వెలమనో కమ్మనో అయితే నేను నా సీటు నా వర్గాలకు సీటు వదిలిపెట్టి నేను బీసీలకు ఇస్తా అంటే నమ్మడం. ఇప్పుడు తోడేలు గినక మేకలు గినక తోడేలు నమ్మినాడు. రేవంత్ రెడ్డి అనేటోడు ఎంత చేసినా కూడా తన వర్గ ప్రయోజనాలను పక్కకు పెట్టి చేసే అంత గొప్పోడా ఆయన. ఒక రకంగా రెడ్లందరూ పాలించాలి, రెడ్లు పుట్టిందే పాలించడానికి, రెడ్లందరూ భూములు సంపాదించాలి, మనకి రక్తంలోనే పాలించే గుణం అని చెప్పినోడు రేపు పొద్దున అరే మనం రెడ్లం 5% ఉన్నాం, మనకు 5% తీసుకోవాలంటాడా, మనం వీలైనంత వరకు పరిపాలించాలంటాడు. అంటే బీసీ మూవ్మెంట్ను ముందుకు తీసుకుపోవాలి, బీసీలలో చైతన్యం తీసుకురావాలి. అవునన్నా కాదన్నా కూడా డెమోక్రసీలో ఓటు బ్యాంకు జనాభా సంఖ్యనే చేస్తుంది. ఇవాళ ముస్లింలు 10% ఉండి వాళ్ళు 7 సీట్లు ఉన్న ఎంఐఎం పార్టీ అలా వాళ్ళ పనులు చేయించుకుంటున్నారా లేదా? అంటే వాళ్ళకి యూనిటీ ఉందా లేదా? అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కోట, ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనే కోట ఎటువంటి చర్చ లేకుండా వారం రోజుల్లో దేశమంతా ఇంప్లిమెంట్ చేసేది కదా.